సరే ప్రభుత్వం ఏదో 9 మంది 10 మంది 20 మంది చనిపోయారని చెప్తున్నా సుమారుగా 47 మంది ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇంకా అనేక డెడ్ బాడీస్ బయటపడుతున్నాయి. అది వందల సంఖ్యకు చేరిన ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం లేని విధంగా ఇవాళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ దారుణమైన పరిస్థితికి కారణం ప్రకృతి ప్రకోపించటం మాత్రమే కాదు, సమర్థవంతంగా ప్రభుత్వం సరైన సమయంలో యాక్ట్ చేయకపోవడం కూడా దీనికి దోహదపడి ప్రమాదం మరింత తీవ్ర స్థాయికి చేరడం. విజయవాడ ఫస్ట్ ఫ్లోర్ కొన్ని ప్రాంతాల్లో ఫస్ట్ ఫ్లోర్ వరకు మునిగిపోవడం, ఆ ఫస్ట్ ఫ్లోర్లో కొంతమంది ఉన్న వారు మరణించటం, ఆ డెడ్ బాడీస్ ఇప్పుడు బయటపడటం జరుగుతూ ఉన్నది, ఆసుపత్రులకు చేరుతూ ఉన్నాయి. బహుశా విజయవాడలో ఇంత పెద్ద ఎత్తున వరద రావడం, ఇంతమంది చనిపోవడం ఈ మధ్యకాలంలో ఎప్పుడు లేదు. దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఇదంతా జరిగింది అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. నేనంటాను, చంద్రబాబు నాయుడు గారి అలసత్వం, పెద్ద మాట ఇంకోటి ఏంటి అసమర్థత. అదేంటండి, మరి 40 సంవత్సరాల అనుభవం కలిగిన వాడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని అసమర్థుడు అని ఎలా అంటారు? మీరు చిన్నవారు మీరు అనొచ్చు, కానీ జరిగిన అంశం ఆయన అసమర్థతకు సంబంధించిన అంశం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మీరు ఒకసారి గమనించినట్లయితే ఆగస్టు 28వ తారీఖున డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు, మెటీరియాలజీ డిపార్ట్మెంట్ వారు అలర్ట్స్ ఇచ్చారు. తుఫాన్ రాబోతుంది, వర్షాలు భారీగా పడబోతున్నాయి అనేటువంటి అలర్ట్స్ వారు ప్రభుత్వానికి పంపించారు. నేను అడుగుతా ఉన్నాను, ఆ రోజు నుంచి వర్షాలు పడి బుడమేరు పొంగి విజయవాడ మునిగిపోయి ప్రాణాలు పోయేంత వరకు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ చర్యలు తీసుకున్నారు? కనీసం ఒక రివ్యూ పెట్టారా? హోమ్ సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీ, లేదు ఇరిగేషన్, వీళ్ళందరితో కలిపి ఒక రివ్యూ మీటింగ్ పెట్టి కలెక్టర్ని అలర్ట్ చేసేటటువంటి పరిస్థితి చేశారా అని అడుగుతా ఉన్నా. చేస్తే చెప్పమంటున్నా. కమాన్ టెల్ మీ, ప్రపంచానికి చెప్పండి. నారా చంద్రబాబు నాయుడు గారు ఏమీ పెట్టలా. 28వ తారీఖు అలర్ట్ వచ్చింది, 30వ తారీఖు వర్షాలు పడ్డాయి. వర్షాలు పడబట్టే కదా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నరసరావుపేట వెళ్లి వన మహోత్సవంలో పాల్గొనవలసినటువంటి దాన్ని కూడా క్యాన్సిల్ చేసుకుని మంగళగిరిలో పెట్టుకున్నారు. ఎందుకంటే హెలికాప్టర్ దిగేటటువంటి పరిస్థితి కూడా లేదు, అక్కడ బురద అయిపోయింది గ్రౌండ్ అంతా.